ఇది పులిహోర. పులిహోర ఎలా చేస్తారో చెప్పండి చూద్దాం. సో అసలు మార్నింగ్ లేవగానే ఒక అద్భుతమైన వాసన అండి, పులిహోర వాసన వస్తుంది. అందరు అలారం తోటో లేకపోతే మమ్మీ లేపితేనో లేస్తారు. నేనైతే ఈరోజు ఖచ్చితంగా పులిహోర స్మెల్తో లేచాను. నేను లేచేసరికి మా మమ్మీ పులిహోర పులుసు రెడీ చేసి పెట్టేసింది. ఇంకా పోపేయడమే ఆలస్యం అనమాట. నేను ఆలోచించాను బాగా, అసలు ఏంటి ఈరోజు స్పెషల్, ఎందుకు పులిహోర చేస్తుంది అని చెప్పేసి నేను ఆలోచించాను. లాస్ట్లో చెప్తాను ఎందుకు చేసిందో అని చెప్పేసి. సో ఇలా పులిహోర అయితే రెడీ అయిపోయింది. నేను కూడా బ్రష్ చేసి చాలా రెడీగా కూర్చున్నాను పులిహోర తినేద్దామని చెప్పేసి. సో నేను ఎంత పులిహోర లవర్ని కాదు, కానీ మా మమ్మీ చేసిన పులిహోర మాత్రం నాకు చాలా ఇష్టం. బయట అయితే నేను పులిహోర తినను, మా మమ్మీ చేసిందే నాకు చాలా ఇష్టం. సో ఇంకా ఎంత వెతికినా పెరుగులో పెరుగు దొరుకుతుంది కానీ పులిహోరలో పులి దొరకదు. కానీ వెతికితే పల్లీలు మాత్రం కంపల్సరీ దొరుకుతాయి. తినేసాను. సో ఈరోజు మా అక్క వాళ్ళు తిరుపతికి వెళ్తున్నమాట, వాళ్ళ కోసం చేసింది. వేసారు బానే ఉంది. మరి ఇంగువ లేకుండా పులిహోర చేస్తే నరకానికి పోతారు.